యాజ్ ఏ సీనియర్ యాక్టర్గా Yeah. అసలు ఈ పరభాష యాక్టర్స్ అనేది ఒకప్పుడు ఓన్లీ హీరోయిన్స్ విషయంలో ఉండేది అనేది ఎక్కువగా విన్నది. మన తెలుగు వాళ్ళు ఇలా ఎక్స్పోజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయేవాళ్ళు, పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయకపోయేవాళ్ళు, కాబట్టి హిందీ నుంచి అక్కడ ఇక్కడ హీరోయిన్స్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు అనేసి యాక్సెప్ట్ చేశారు. అసలు మిగతా క్యారెక్టర్స్కి ఈ పరభాష నటుల్ని ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది మన ఇండస్ట్రీలో? అసలు ఫస్ట్ మీకు తెలుసులేదు, ఫర్ ద లాస్ట్ 15 years ఈ టీవీ ఇండస్ట్రీకి మన గ్రూప్కి నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. సో మాకు బాధ్యత ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. చేసుకుంటూ వచ్చాం చాలా వరకు. ఒకసారి ఒక దశలో అయితే తెలుగు సీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం అనేది తగ్గిపోయింది టోటల్గా. ఇతర లాంగ్వేజెస్లో హిట్ అయినటువంటి సీరియల్స్ని డబ్ చేసేసి వేసేస్తూ వచ్చారు. అప్పుడు టోటల్గా జీరో అయిపోయింది. హవా నడిచిపోయింది కదా డబ్బింగ్ సీరియల్స్ అన్నింటి. అసలు మొత్తం జీరో అయిపోయింది. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి అసలు వర్క్ జీరో అయిపోయింది. మొత్తం డబ్బింగ్ సీరియల్స్. ఇది వాస్తవం కూడా మంచి సీరియల్సే వచ్చాయి. తమిళ్లో పెద్ద హిట్ సీరియల్స్, ఇతర లాంగ్వేజ్లో కూడా పెద్ద హిట్ సీరియల్స్ వచ్చినటువంటి అన్నీ కూడా తర్జమా అయిపోతున్నాయి. జనాలు కూడా జనాలకి ఏంటంటే మనం ఏం అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోతారు. పైగా ఇంట్లో ఫ్రీగా కూర్చొని చూడటం, డబ్బు పెట్టేది కూడా కాదు. అవి ఎంతలా అంటే చెప్తున్నామా, సీరియల్ పేర్లు కూడా కోడల పిల్లమ్మ, ఈతరం ఇల్లాలు, చిన్నారి పెళ్లి కూతురు, ఇవన్నీ మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండడం అనేది మంచి క్వాలిటీ సీరియల్స్. మెటల్ సవడ్ అని కానీ చాలా అద్భుతమైన సీరియల్స్. వీ కెనాట్ డినై ఇట్. మన వాస్తవాన్ని మనం ఒప్పుకోకుండా ఉండలేం కదా. మంచి సీరియల్స్ వచ్చాయి. అండ్ సైమల్టేనియస్లీ కొన్ని మోరల్స్కి స్టిక్ అనేటువంటి ఛానల్ కూడా ఉంది. ఆ రోజుల్లో సుమన్ గారు ఈటీవీ అనేటటువంటి కొన్ని మోరల్స్కి కట్టుబడినటువంటి ఛానల్ ఒకటి ఉందండి. మనం వాస్తవాలని తృణీకరించలేం. ఎన్ని మార్పులు ఎన్నిట్లో ఎంత రకంగా ఉన్నా కానీ సుమన్ గారు ఉన్న టైంలో కొన్ని మోరల్స్కి స్టిక్ అనే ఉండింది ఛానల్. ఆ మోరల్స్ ప్రకారం అద్భుతమైన సీరియల్స్ వాళ్ళు చేశారు. ఎవరితో? ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులతోనే చేశారు. పెద్ద హిట్స్ ఆయన కూడా ఇచ్చారు. సుమన్ గారు చేసినటువంటి ఎంటమావలు కానీ ఇంకోటి కానీ అసలు ఉన్నాయి. నేను కూడా చేశాను ఆయన సీరియల్స్ లో. కళంకిత ఒకటి కాదు, అందమైన దాంట్లో మళ్ళీ సీరియల్స్ కి ఆడియో ఫంక్షన్లు, సీరియల్ కి ఇంట్రో సాంగ్స్, సిచ్యువేషన్ సాంగ్స్, ఎటువంటి సీరియల్స్ ఈటీవీలో వచ్చాయి ఆయన టైంలో. అద్భుతమైన సీరియల్స్ వచ్చాయి. అందులో ఏమి ఇంపోర్ట్ చేసుకోలేదే, మనం చేసుకోవచ్చుండు కానీ తక్కువ మోతాదులో జరిగినాయి. అప్పుడున్నటువంటి హీరోస్ అందరూ మన వాళ్ళేనే. అద్భుతంగా చేశారే, అద్భుతంగా హిట్ చేశారే. ఇక్కడున్న నటులతోనే చేశారే. ఆ రోజు క్వాలిటీ ఇచ్చామే, ఈటీవీ వాళ్ళు ఇచ్చారే. బికాస్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి ఉంటుంది. ఓకే, ఆయనకి అలా మైండ్ ఉంది, ఆయన మీద ఆయనకి నమ్మకం ఉంది, చేశారు. ఆ దశలో అప్పట్లో ఉన్నటువంటి నెంబర్ 1 ఛానల్స్ కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాయి. సీరియల్సే డైరెక్ట్గా చేసుకొని అవి కూడా హిట్ అయినాయి. అవి కూడా జనాలకు అలవాటు పడేలా చేస్తుంది. కాలక్రమంలో ఏమైపోయింది, మొత్తం అయ్యి అయిపోయినాయి. మొత్తం అయ్యి అయిపోవడంతో వర్క్ జీరో అయిపోయింది. సో ఆ దశలో మనం ఏం చేద్దాం అని ఒక ఉద్యమాన్ని నడిపాం. చాలా పెద్ద ఎత్తున చేశాం. మా హయాంలోనే, మా పరిపాలనలోనే మేమే ఉద్యమం నడిపినప్పుడు అప్పుడున్నటువంటి మా సెక్రటరీ విజయ్ యాదవ్ గారు హంగర్ స్ట్రైక్ వెళ్ళాడు. చేసాం. చిన్న తప్పులు దొర్లే అంటే కొంతమంది చిన్న ఎమోషన్కి లోనై ఛానల్స్ మీద రాళ్ళు వేయడం జరిగింది. అది ఎవరో కొంచెం ఆవేశానికి లోనై చిన్న తప్పులు చేశారు తప్ప. సో ఎనీహౌ దానికి సఫర్ అయ్యారు పాపం. కొంతమంది ఆర్టిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కాలం పాటు వాళ్ళు ఆ కష్టాన్ని భరించక తప్పలేదు. అందులో చాలామంది, మా ప్రభాకర్ కానీ, మా విజయ్ యాదవ్ కానీ, ఇట్లా చాలామంది, ఆ రోజు శ్రీరామ్ కానీ, కొంతమంది మీద నేరం మోపబడింది. పాపం వాళ్ళు సఫర్ అయ్యారు. మధుమణి అని, ఇట్లా బెంగళూరు పద్మ అని, ఇలా పాపం కొంతమంది రిస్క్ చేశారు. మేమైతే అక్కడే ఉన్నాం కనుక మేము ఆ రోజు ఈ లీగల్గా పోకుండా తప్పించుకుంటే మేము ఎమోషన్కి లోన్ కలేదు. మేము పద్ధతి ప్రకారం చేయాలి. పిల్లలు కదా కొంతమంది అప్పుడు వేరే విధంగా ఉన్న దానివల్ల చిన్న మిస్టేక్స్ జరిగాయి. బట్ ఇన్హౌ వీ ఫాట్, మేము హౌ బెస్ట్ వీ కెన్ డూ అనే దాని మీద చేయడం జరిగింది. కొంతవరకు కొంతమేర రెస్పాండ్ అయ్యారు ఛానల్స్ కూడా. పాపం మా కష్టాన్ని వాళ్ళు కూడా పాపం అని సాఫ్ట్ కార్నర్ అయ్యారు. మమ్మల్ని ఆనర్ చేశారు. చేసి లెస్ చేద్దాంలేండి, ఓ పని చేద్దాం,
అక్కడ హిట్ అయినటువంటి సీరియల్స్ మనం కూడా ఆప్షన్ ఇచ్చాం, మీరు చేయొద్దు అనట్లేదండి, అక్కడ హిట్ అయిన సీరియల్ని ఇక్కడ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులను పెట్టి చేసుకోండి అంటే వాళ్ళు కూడా దాన్ని రెస్పాండెడ్ ఇట్. మళ్ళీ తగ్గిపోయినాయి, జీరోకి వచ్చేసాయి. మళ్ళీ ఇక్కడ వర్క్ మొదలైంది, స్టార్ట్ అయింది, మళ్ళీ నడుస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా కూడా మనలో ఐకమత్యం అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఇది మిస్ అయ్యాం మనం మన తెలుగు బుల్లితెర ఆర్టిస్టుల విషయంలో. నిజాన్ని నిర్భయంగా మొహమాటం లేకుండా ఒప్పుకోవాల్సింది ఏంటంటే మనలో ఐకమత్యం లేదు. ఐకమత్యం లేదంటే మీరు తేవాలి కదండి, మీరు యూనియన్ లీడర్స్ కదండి అంటే ఎస్ అంటే మీ ఇంటికి వచ్చి ఇప్పుడు గుర్రాన్ని ఏమంటారు చూసారా, అంటే ఐకమత్యం లేదు అంటే ఏ విషయంలో ఐకమత్యం లేదు. ఇప్పుడు మనం చెప్పాం ఇది ఇలా చేద్దాం అనుకున్నాం, ఈ ఉద్యమం ఇలా నడుపుదాం అనుకున్నాం అన్నప్పుడు మీరు రావాలికా, మీకోసమే కదా చేస్తున్నప్పుడు. ఇప్పుడు 800 మంది మనం మెంబర్స్ ఉన్నాము ఆర్టిస్టులుగా, అదేవిధంగా టెక్నీషియన్స్ ఉన్నారు, అందరూ ఐకమత్యం. ఇప్పుడు ఎప్పుడు ఈ చేతికి ఎప్పుడు పవర్ వస్తుంది, అన్ని వేళ్ళు కలిస్తేనే ఇలా అంటే పవర్ వస్తుంది. కానీ నా దారి నాది, నీ దారి నీది అనుకుంటే ఎలా వస్తుంది, రాదు కదా. మరి అది ఆ రోజు ప్రూవ్ అయింది కదా. ఆ ఉద్యమంలో చాలా వరకు మనం చెప్పకపోయినా తెలుస్తూనే ఉంది కదా వాళ్ళకి, వీళ్ళలో ఐకమత్యం లేదురా అనేది. అప్పటికి మన సొంత డబ్బులు అంటే మన మీద ఉన్న ప్రేమ కొద్దీ వాళ్ళు వీళ్ళు సహకారం తీసుకొని ఫ్రీ ఫుడ్ పెట్టి మీరు వచ్చి కూర్చోండి చాలు, మీ సుహృద్భావాన్ని తెలపండి, మీ యాంగర్ని తెలపండి ఇన్ ఏ సాఫ్ట్ వే. యూ కమ్ అండ్ సిట్ హియర్ అండ్ హ్యావ్ లంచ్, హ్యావ్ డిన్నర్ హియర్, వీ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. మీరు వచ్చి కూర్చోవడం మీ పని, షో యువర్ సాలిడారిటీ టు దిస్ మూమెంట్ అని మనం చేస్తే 10 మంది వచ్చి 15 మంది ఇలా వస్తుంటే తెలిసిపోవట్లే వాళ్ళకి, వీళ్ళల్లోనే వీళ్ళకి లేదురా అని. అంటే ఎక్కడ లోపల పెడితే ఆడ కూర్చుంటే ఎవడన్నా తీసేస్తాడేమో, ఛానల్ చెప్పేస్తారేమో, ఛానల్లో మన మీద బ్లాక్ మార్క్ వేస్తుందేమో అన్న భయాలు కొద్ది. ఇప్పుడు మనం ఏం అన్యాయం చేయట్లా, వాళ్ళ మేము బూతులు తిట్టట్లా, లేకపోతే వాళ్ళ మీద ఇది చేయట్లా, ఏం చేయట్లా, మన కష్టాన్ని చెప్పుకుంటున్నాం. మీరు తెలియచేయండి, అమ్మా మేము ఇలా బాధపడుతున్నాం అమ్మా, మా పని ఇవ్వండి అమ్మా అని మీరు చెప్పడం కోసం కూడా రండి అయ్యా అని అంటే, మీరు ఇళ్లలో కూర్చుంటాం, మీరు మిమ్మల్ని గెలిపించుకున్నాం కదా, మీ 10 మంది పోరాడండి, మీ 10 మందే ఆకలితో చావండి అక్కడ అని కూర్చుంటే ఎలా అవుతుందమ్మా, అవ్వదు కదా. మీరు రండి, మనం మిమ్మల్ని ఏమి గొడవలకు వెళ్ళమని చెప్పట్లా, యూ కమ్ అండ్ సిట్ దేర్. ఎవడో ఒకడు పని కట్టుకుని అక్కడ ఆకలి మంటలతో చస్తున్నాడు కదా, ఆడికి మీ సానుభూతి తెలపండి. ఇదిగో మా సెక్రటరీ గారు ఇలా ఆకలి మంటలతో చస్తున్నాడు మా కోసం అని మీరు చిన్న సాలిడారిటీ చూపించండి అని మనం కొట్టుకొని కూడి పెడితే, అక్కడేమో ఆకలి మంటతో చేస్తున్నాడు, మీరేమో ఇళ్లలో కూర్చొని చక్కగా భోజనాలు చేస్తూ కూర్చుంటే హౌ కెన్ వి సక్సీడ్ ఇన్ దిస్ మూమెంట్? ఓకే సార్, అంటే సార్ ఇదొక యాంగిల్, అది అర్థమైపోయింది వాళ్ళకి. అంటే ఇళ్ళల్లో ఐకమత్యం లేదు, ఏం చేయలేరులే అనేది ఒకటి క్లియర్ అయిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది ఆర్టిస్టులు, ఫీమేల్ యాక్టర్స్ వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఏమండి మేము పలానా సీరియల్లో చేస్తున్నామండి, ఆ సీరియల్లో ఉన్న హీరోయిన్ కర్ణాటక నుంచి వచ్చిందో లేదా చెన్నై నుంచి వచ్చిందో ఆవిడండి, ఏమి రుబాబు అండి బాబు, ఆడున్నది ఒకటే ఒక రూము, ఒకటే ఒక టాయిలెట్ అండి, గబక్కన మాకు అర్జెన్సీ అయితే మేము షీఈ్ నాట్ అలవింగ్ అస్ టు గో ఇన్ టు ద టాయిలెట్, అంత టఫ్గా బిహేవ్ చేస్తుందండి, షీఈ్ నాట్ కోఆపరేటింగ్ అస్, షీఈ్ నాట్ గివింగ్ ఎనీ హెల్ప్ టు అస్. అండ్ అక్కడ చూస్తే ఏమో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తందానాడుతా కూర్చున్నారండి, ఆవిడ ఏం చెప్తే అది ఏం చేయాలండి అన్న, చావండి అన్న, పోయి చావండి అన్న. మరి అంతే కదండి, మీకు లేదా దమ్ము, ఆవిడ ఒక్కడే పనిచేస్తుంది, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ, మిగతా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ, చచ్చున్నారు కదా అక్కడ. వై మీరు గొడవ దిగమని చెప్పట్లా, షో యువర్ చెప్పండి సార్, ఏంటి సార్ ఇది చెప్పండి, అది కూడా చెప్పలేరా? మీ నిరసన ఒక సావధానంలో చెప్పలేరా? మీరు మేము గొడవ పడమని చెప్పట్లా. ఇప్పుడు వాళ్ళకి సమస్యలు కొన్ని ఉన్నాయమ్మా, ప్రొడ్యూసర్ యాంగిల్లో ప్రొడ్యూసర్కి కొన్ని కష్టాలు ఉన్నాయి, అంటే అసలు ఏదో ఉన్నాయి, ఇక్కడ లోపం అని ఇప్పుడు ఉన్నాయి. సరే మన దగ్గర నేను అది చెప్పాను, మీరు చెప్పండి సార్, ఏంటి సార్ ఇది ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్, మేము అభ్యంతరం చెప్పట్లా, మీకున్న ప్రాబ్లమ్స్తో మీరు తీసుకొచ్చి పెట్టారు, అట్లీస్ట్ ఆస్క్ హర్ టు షో సమ్ సాలిడారిటీ టు అస్. మా పట్ల చిన్న సానుభూతి చూపించమని. టాయిలెట్ ఒకటి ఉంది, యూజ్ చేసుకోకూడదా మేము? ఆ రూమ్ అంటే ఆవిడ పర్సనలేనా అది, దాంట్లోకి మేమన్నా అంటరాని వాళ్ళమా? మీరు చెప్పలేరా? చెప్తే మమ్మల్ని ఇక్కడ తీసేస్తారు అని భయాలు.
ఇలా ఎవరికోళ్ళు స్వార్థంగా ఆలోచిస్తే ఎలా అవుతుందమ్మా? నేను చెప్పి గొడవ దిగమని చెప్పట్లా, జస్ట్ అడగాలి చెప్పండి, కదా. అడగండి. ఉమ్. సార్ ఇలా అయితే రాలేను సార్, చేయలేను సార్ చెప్పండి.